ముందుగా జనసేన పార్టీ అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఏదైతే ఉమ్మడి రాష్ట్రాలలో మరి 4వ విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం అనేది మరి మొదలుపెట్టినటువంటి ఘనత. ఎందుకంటే కార్యకర్తకు ఏదో ఒక విధంగా ఒక మంచి ఉండాలని చెప్పేసి మరి ఇక్కడ దాదాపు కూడా ఏ పార్టీ కూడా చేయలేనంత మరి ఈరోజు ఒక ఇన్సూరెన్స్ క్రియాశీలక సభ్యత్వం మరి పెట్టి ఇలా మన కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు ప్రమాద బీమా ఉండాలని చెప్పేసి మరియు కుటుంబానికి కూడా ఒక రక్షణ ఉండాలని చెప్పేసి మరి ఈరోజు మన అధినేత గారు పెట్టడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం 4వ విడత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరి నల్లగొండ జిల్లా నగరకల్ నియోజకవర్గాలు కావచ్చు, మిగతా నియోజకవర్గాలు ఉమ్మడి 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. వారందరూ కూడా ముందు వరుసలో ఉండి వారందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం మీరందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ టైం ఉన్నది కాబట్టి తక్కువ సమయం ఉంది, మీరందరూ కూడా త్వరపడి మరి అందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలని చెప్పి సందర్భం కోరుకుంటా ఉన్నా. మరి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డి గారు, మరి జిల్లా అధ్యక్షులు సరికొప్పల నాగేశ్వరరావు గారు, మరి నల్గొండలో ఉన్నటువంటి మరి కొంపెల్లి వెంకట్ గారు మరియు రాంబాబు గారు, మిగతా ముఖ్య నాయకులు మరి కార్యకర్తలు వారందరూ కూడా నగరకల్ నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా మండల అధ్యక్షులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీరందరూ కూడా సభ్యత్వ నమోదు దీన్ని ఒక పండుగ వాతావరణంగా మనందరం కూడా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉండు. మరి అదేవిధంగా తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ అధ్యక్షులు మరి రాజలింగం అన్న గారు మరి ఏదైతే ఉన్న టీము వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి వారి ఆదేశాల మేరకు కూడా తెలంగాణలోని మనందరూ కూడా క్రియాశీలక సభ్యత్వాన్ని మరి అందరూ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ నగరకల్ నియోజకవర్గం, నా పేరు ఎమ్మెల్యే రామలింగం, నల్గొండ జిల్లా. థ్యాంక్ యూ.